తల్లాడ మండలంలోనే ఉత్తమ సర్పంచ్గా మారేళ్ల మమత సేవలు అమోఘం. 5 ఏళ్లు అహర్నిశలు అభివృద్ధి చేసి గ్రామస్తుల మన్ననలను పొందిన సర్పంచ్. అన్నారుగూడెం ఆత్మీయ సభలో మండల అధికారుల ప్రశంసలు. సర్పంచ్ మారేళ్ల మమత, మల్లికార్జునరావు దంపతులకు ఘన వీడ్కోలు. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్ది సర్పంచ్ మారెళ్ల మమత గ్రామస్తులందరి మన్ననలను పొందారని పంచాయతీరాజ్ ఏఈ అశోక్, ఎంఈఓ దామోదర్ ప్రసాద్ అన్నారు. శనివారం అన్నారుగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్, వార్డు సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు గ్రామసభ సెక్రటరీ పి వేణు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు, రైతు వేదిక, నర్సరీ, డంపింగ్ యార్డ్, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను కోట్లాది రూపాయలతో చేశారని గుర్తు చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ భవనాన్ని అన్ని హంగులతో ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దారన్నారు. ఆమె పనితనానికి గ్రామంలో ఉన్న వసతులే తార్కాణమన్నారు. అధికారులను, గ్రామ పంచాయతీ సిబ్బందిని నొప్పించకుండా ప్రజలందరి సమస్యలను చాకచక్యంగా పరిష్కరించారని గుర్తు చేశారు. సేవా కార్యక్రమాలు అంకితభావంతో పనిచేసిన మమత సేవలను పలువురు అధికారులు కొనియాడారు. అధికారులు, పాలకవర్గ సహకారంతోనే అభివృద్ధి చేశాను అంటూ ఆత్మీయ వీడ్కోలు సభలో సర్పంచ్ మారెళ్ల మమత అన్నారు. గ్రామ పంచాయతీని అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రజల సహకారంతోనే అభివృద్ధి చేశానని సర్పంచ్ మారెళ్ల మమత అన్నారు. ఎవరెన్ని ఆటుపోట్లు సృష్టించినప్పటికీ వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని గ్రామాభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమించానని అన్నారు. రైతు వేదిక వేరే గ్రామాలకు తరలిపోతుంటే తమ విలువైన సొంత భూమిని గ్రామ ప్రజల కోసం అందించామన్నారు. ఈ 5 సంవత్సరాల పాటు తన ప్రస్థానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆమె పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మారెళ్ల మల్లికార్జునరావు దంపతులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. అదేవిధంగా ఉప సర్పంచ్ గోవిందు, భాగ్యమ్మ, ఎంపీటీసీ విజయమ్మలను సన్మానించి సత్కరించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వార్డు మెంబర్స్, పాలకవర్గ సిబ్బంది అందరూ ఆమెను పూలమాలతో సత్కరించి ఆమె సేవలను పేరుపోరిన కొనియాడారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సరోజిని, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు, సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, సభ్యుల ఆత్మీయ వీడ్కోలు మరియు సన్మాన సభకు ఇచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా నా తోటి సహోద్యోగులు, గ్రామ స్థాయి అధికారులు, వార్డు సభ్యులు, మిగిలిన గ్రామ ప్రజలందరూ కూడా నా నమస్కారాలండి. ముందుగా ఈ మన సమావేశం మొదలు పెట్టడానికి ముందు మన గౌరవ సర్పంచ్ గారిని వేదికలు అలంకరించడానికి కోరుతున్నాను. గౌరవ సర్పంచ్ గారు. అదేవిధంగా మన గౌరవ ఉప సర్పంచ్ గారు శ్రీమతి గోవింద్, భాగ్యమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి గోవింద్ విజయమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సరే 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలు. సో ఈ 5 సంవత్సరాలు ఒక బాబు పుట్టుంటే ఈ లోపు ఒక స్కూల్కి వెళ్తుండేవాడు. లేదా ఒక ₹1,00,000 ఎవరికైనా అప్పించుంటే ఇప్పుడు అక్కడ 5 లక్షల వరకు ఏమో అయ్యి ఉండొచ్చు. సో అంత ఇదని మనకు అనిపిస్తుంది. సో ఇది 5 సంవత్సరాలు దీర్ఘకాలంలో మన గ్రామ పంచాయతీ పాలకవర్గం, మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్నో పనులు చేయడం జరిగింది. సో ఇటు పనుల గురించి మనం చర్చించుకోవడానికంటే ముందుగా మీ యొక్క అనుభవాలు ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనులు కానీ అన్ని గురించి
మీ తీపికి అందరూ కూడా మీకున్నటువంటి అనుభవాలు మీరు ఇప్పటికీ మా గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా మాట్లాడాలి. మా గ్రామ పంచాయతీ మీ యొక్క అభిప్రాయాలని పంచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. పేరు చెప్పండి. పేరు మాధవి. అదేవిధంగా 2వ వార్డు పైన ఉంటుంది, అది సెలక్షన్ బటన్. అది మన యొక్క గ్రామ పంచాయతీ 4వ వార్డు మెంబర్ గారు శ్రీ సోదనర్సరావు గారిని వేదిక మీదకి వచ్చి తమ యొక్క అభిప్రాయాలని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇందులో గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వార్డు మెంబర్ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. 4వ నెంబరు సోదనర్సరావు. అభివృద్ధి అంతకుముందు జరగని కూడా జరిగింది. కులభేద లేకుండా పార్టీకి అతీతంగా పనిచేసిన సర్పంచ్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిస్టర్ గారు. వారి యొక్క వార్డు పరిధిలో చేసిన పనుల గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు. 7వ వార్డు గురించి నిలబడ్డాను నేను. మారిల మమతం గారు, మా అన్నలు కూడా తమ యొక్క వార్డు పరిధిలో జరిగిన పనుల గురించి, తమ యొక్క అభిప్రాయాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు లాల్బేగ్ అండి. 10వ వార్డు 5 సంవత్సరాలు కూడా అడిగిన చేసి పెట్టారు. రోడ్లన్నీ ధనమ్మ గారు కూడా వేదిక మీదకు వచ్చి తమ వార్డు పరిధిలో ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనుల గురించి, తమ యొక్క అభిప్రాయాల గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాము. వెంటపల్లి ధనమ్మ, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ 5 సంవత్సరాల్లో మంచిగా అన్ని పనులు, రోడ్లు, మిషన్ భగీరథ అన్ని పనులు మంచిగా చేశారు. తమ వార్డు పరిధిలో ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు, తమ యొక్క అభిప్రాయాలు అన్ని కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల్లోపు ఎస్సీ కాలనీలో బోర్ పోతే ఎవరైనా కానీ సర్పంచ్గా నిలబడ్డవారు, బోర్ బాగు చేసిన వారు లేరు. ఈ 5 సంవత్సరాలు మమతమ్మ గారు గెలిచిన తర్వాత ఎస్సీ కాలనీలో బోర్ పోతే మారెళ్ళ మమత గారు మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ పంపు రిపేర్ చేసి ఆయన్ని పంపించారు. అలాగే రోడ్లు, సిసి రోడ్లు ఎక్కడైనా కానీ ఏం జరిగినా కానీ మమతమ్మ గారు లైట్ పోయిందన్నా కానీ ఎక్కడైనా కానీ మంచి పనులు చేశారు. అలాగే ఈ జరిగే కాలంలో మంచి పనులు చేసే సర్పంచ్ గారు కావాలని మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ భారతి గారు. గొడ్ల నాగేంద్రమ్మ గారిని కూడా వేదిక మీదకి వచ్చి తమ వార్డు పరిధిలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పనుల గురించి, తమ యొక్క అభిప్రాయాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. నుంచో పెద్దగా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎటువంటి ఆదేశాలు వచ్చినా కానీ ముందుగా మనం ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం.
ఆ మీటింగ్ కి అన్ని అటెండ్ అవుతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేసిన పనుల గురించి ముందుగా అంగన్వాడీ టీచర్ల నుండి ప్రారంభించడం జరుగుతున్నది. ఏమైంది? అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అలా చూస్తున్నాము. మంచిగా డెవలప్ చేశారు. అలాగే మా అంగన్వాడీ రాజానికి సంబంధించి ఏమైనా మెటీరియల్ కావాలన్నా కూడా నిమిషాలు లేదా ఇక్కడ ఉన్న సభ్యులు పంచాయతీ సిబ్బందితోటి త్వరగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు, టీచర్స్ పిల్లలు ఆయాలని ఇబ్బంది పడకూడదని చెప్పి అన్ని మాకు ఏది అడిగినా కూడా కాదు లేదు అనకుండా మాకు హెల్ప్ చేశారు. 8 సెంటర్లో కూడా ఎంతవరకు హెల్ప్ కావాలని మేము అడిగామో అంతవరకు హెల్ప్ చేయగలిగారు. ఇక ముందు కూడా ఇంకా ఇలాంటి సహాయ సహకారాలు అందించే సర్పంచ్. అలాగే మా సెంటర్లో ప్రతి ప్రోగ్రాం కావాలి మేడం అంటే ఎంత పాటించము, ఎందుకంటే గతానికి అవకాశం ఉంటే మేడం గారు రావాలని అలంకరించిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాతోటి టీచర్స్ అందరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఈ 5 సంవత్సరంలో ఎలా ఖర్చుపోయో తెలియదు కానీ మేడం గారు చేసిన సేవలు అన్ని ఇన్ని కాదు. మేడం గారు ఎలాంటి వారంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే మనస్తత్వం కలవారు. మమ్మల్ని మా స్కూల్ విషయంలో చాలా బాగా చూసుకున్నారు. ఇంతకుముందు మాకు ఎవరు ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ మేడం గారి పుణ్యమో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఒక టీచర్ లాగా గుర్తించడం, మాకు ఏదైనా సహాయం కావాలంటే వితిన్ సెకండ్లో చేసేలా సహాయం చేశారు మేడం గారు. మా సెంటర్లో ఇంతకుముందు కనీసం పిల్లలు పడుకోవడానికి కూడా కరెంట్ లేదు. అలాంటి సెంటర్ను ఉద్దేశించి మేడం గారు మా 8 సెంటర్లో కూడా కరెంటు పెట్టించారు. అదేవిధంగా ప్రతి సెంటర్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ పంచాయతీ సభ్యులందరినీ వితిన్ సెకండ్లో అక్కడుండి ఆ పని పూర్తయ్యే విధంగా చూస్తున్నారు. ఇంకా మేడం గారు మాకు ఒక స్నేహితురాల్లా కాకుండా ఒక తల్లిలా, ఒక తోబుట్టులా చూస్తున్నారు. మేడం, ఈ 5 సంవత్సరాల్లో మేమేమైనా తప్పు చేసింది దయతో క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎంపీడీసీ గారికి, గ్రామ సభ్యులు, నాతోటి అధికారులందరికీ నమస్కారం. ఈరోజు సర్పంచ్ గారు 5 సంవత్సరాలు పదిగింది. ఈ వాటర్ కానీ తీసుకొని మాకు ఎన్నో విధాలుగా సహాయం చేశారు. అదేవిధంగా మా స్కూల్స్ లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొని తల్లులకి పిల్లల్ని స్కూల్ పంపించాలి, మదర్స్ కూడా స్కూల్స్ లోనే భోజనం చేయాలనేసి వాళ్ళకి మోటివేట్ చేసి అందరూ అంగన్వాడీ సెంటర్లకు వచ్చేలాగా సహాయం చేశారు. థ్యాంక్ యూ మేడం. టీచర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 7 సంవత్సరాల పాలనలో మేడం గారు ఏది కొత్త లేకుండా అందరికీ సహాయకరంగా అందరినీ చేశారు. మేడం గారు మా అంగన్వాడీ టీచర్లు కూడా ఏది కావాలంటే అది సహాయం చేశారు. మా సైదం మేడం, మీనా మేడం అన్నీ చెప్పారు. నేను చెప్పాల్సింది ఏమీ లేదు. సెలవు తీసుకుంటాను. పనిచేసే వాళ్ళందరూ కూడా నమస్కృతులు. సర్పంచ్ గారు మా స్కూల్ దగ్గర ఎంతో మోకాళ్ళు గుడుగులో కూడా వెళ్తూ ఉంటే మాకెంతో సహాయం చేసి మంచిగా రోడ్డు వేసి మా పిల్లలకి వేసి మా పిల్లలకు చూసి మంచిగా చేశారు. మాకు ఎంతో సంతోషం అనిపించింది. వాటర్ కోసం దేనికోసం చాలా కష్టపడి మాకు చేశారు. మాకు మంచి ప్లస్ థ్యాంక్ యూ. గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ హాజరైన వార్డు సభ్యులు, అన్నారగూడెం ప్రజలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో అంగన్వాడీ టీచర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సెంటర్లలో జరిగిన అన్ని ప్రోగ్రాంలకి సర్పంచ్ గారు రావడం జరిగింది. ప్రతి ఫంక్షన్లో వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్లు చేసుకుంటే ఎట్లా వస్తారో అలాగే సర్పంచ్ గారు కూడా వచ్చి మా ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ముందుగా 9 గంటల కంటే 8:30కి అట్లా 10 గంటల కన్నా కానీ 9:30 అట్లా వచ్చేవాళ్ళు. ముందుగానే ఉండేవాళ్ళు. ఎక్కువ సార్లు మేము మాట్లాడుకుంటూ ముందుగానే వచ్చి ఉండేవాళ్ళు. గడిచిన 5 సంవత్సరాలలో బాగా గడిచిపోయింది. సర్పంచ్ గారు ధన్యవాదాలు.
అలంకరించిన మేడం గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి ధన్యవాదాలు అండి. మా సెంటర్లలో ఏ ప్రోగ్రామ్ చేసినా మేడం గారు లేకుండా మేము ఏది చేయలేదండి. అన్నప్రాసన చేసినా, శ్రీమంతం చేసినా మేడం గారు మాట్లాడి వచ్చి చేతులతో వాళ్ళని పంపించలేదు. మేడం గారికి ధన్యవాదాలు. నా తోటి టీచర్స్, ఈ గ్రామ సభ్యులందరికీ ధన్యవాదాలు. మేడం గారు మాకు బాగా సహకరించారు, అన్నిట్లో కూడా మంచిగా చూసుకున్నారు. మేడం గారికి ధన్యవాదాలు. సర్పంచ్ గారికి కేసులు ఏమన్నా ఉన్నా కానీ మార్పు చేయడానికి వాళ్ళకి నాకు కూడా ఎంతో సాయం చేశారు. ఇక్కడ పెయింటింగ్ వేయించడానికి నేను ఎనుకలో ఉండేదాన్ని. మేడం నాకు ఇక్కడ క్యాంప్ ఉంది, ఇది చెయ్యాలి, నాకు ఇక్కడ సపోర్టింగ్ కావాలంటే నాకు ఎమ్మటే చైర్స్ కానీ ఏమన్నా సపోర్టింగ్ ఎవరైనా కానీ ఎమ్మటే నాకు పంపించి నాకు సహాయం చేసేవాళ్ళు. అందుకే మేడం గారు చాలా సపోర్ట్ చేసి ఇంకా సపోర్ట్ చేయాలని, ఇంకా మళ్ళీ సర్పంచ్ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాల్సిందిగా కోరుతున్నాము. గ్రామస్తులందరికీ నమస్కారం. నేను వచ్చి 12 అవుతుంది కదా. ఈ నేను ఒకటే చెప్తాను, మన అనుకునే వాళ్ళు మనతో సర్పంచ్ గారికి, మరి ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ మేడం గారికి, నాతోటి ఆశా కార్యకర్తలకి, అంగన్వాడీ టీచర్లకి, వార్డు మెంబర్లకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములండి. ముందుగా మేము సర్పంచ్ గారు మమతమ్మ గారు మన ఊరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచినప్పుడు మాకు 2 నెలల క్రితం మాకు కంటి వెలుగు ప్రోగ్రాం వచ్చిందండి. మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం మాకు కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతుంది, మీరు భోజనాలు పెట్టాలి అని అంటే మేడం గారు ఆలోచించారు. అన్నం పెట్టే వాళ్ళని అడుగుతాం కాదు మేడం, పెట్టిన వాళ్ళని అడగం కాదా, మీకు తప్పదు, మీరు భోజనాలు ఏర్పాటు చేయాల్సిందే అని అంటే ఫస్ట్ టైం మేడం గారిని ఆ రోజు చూడటం, నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఆ రోజే ఫస్ట్ టైం నేను మాట్లాడటం. ఏమనుకుంటారో ఏమో అనుకున్న భయంగా నేను మాట్లాడినా మన మేడం గారితో. అప్పుడు మేడం గారు చాలమ్మ చేస్తానులే, ఎంతమంది వస్తారు ఏంటి అంటే 15 మంది దాకా వస్తారు మేడం అని అంటే సీసీ రోడ్లు అక్కడ పోతారు కాబట్టి అది మాకు ముఖ్యంగా ప్రాముఖ్యత కాబట్టి మళ్ళీ బాగా జనాలు వచ్చేసరికి మేడం గారు బాగా కింద బజార్ను బాగా చేశారు. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి నమస్కారాలండి. నా తోటి ఐటీఐపీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్స్కి అందరికీ నా నమస్కారాలు. గడిచిన 5 సంవత్సరాల్లో మేడం గారు చేసిన పనులు మనకు తెలుసు, అన్నీ బాగు చేశారు. కాకపోతే మాది ఒకటి ఐటీఐపీ వీవో బిల్డింగ్ ఒకటే ఆగిపోయింది. అది కూడా చేసినట్టయితే బాగుండేది అని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మేడం గారే రావాలి, మాకు ఐకేపీ బిల్డింగ్ ఇప్పిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా వైస్ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా స్థానిక సంస్థల వార్డు మెంబర్స్కి, అదేవిధంగా పంచాయతీ సిబ్బందికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి, అదేవిధంగా గౌరవ ఎంఈఓ గారికి, నిమ్మగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అందరూ కూడా శుభోదయం. 2019 జనవరిలో ఎన్నికై నిన్నటితోని పాలకవర్గం పదవీకాలం పూర్తయిన సందర్భంగా అన్నారగూడెం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా పంచాయతీ పాలక వర్గానికి అభినందనలు తెలియజేసుకుంటూ, మాకు ప్రధానంగా ఏంటంటే 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. మాకు ఈ యొక్క ఇప్పుడున్నటువంటి పాలకవర్గం, గత పాలకవర్గం, నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత 3 పాలక వర్గాలు చూసిన. పుచ్చకాల రాఘవయ్య గారి దగ్గర నుంచి, మా అక్క దొడ్డ నిర్మలా గారి నుంచి, మళ్ళీ ఈ అక్క మమతా గారి వరకు అందరినీ చూసిన. ఎందుకంటే 3 పాలక వర్గాలు, నేను వచ్చి 13 సంవత్సరాలు. పాఠశాల అంటే అంబేద్కర్ గారు నేను మేడం దృష్టికి తీసుకెళ్తే 3 స్కూల్ గ్రామ పంచాయతీ అన్నారు. ఎందుకంటే చాలా మంది చేయరు, ఇక మేము ఏడాడుగుతామని చెప్పి పోతుంటారు. ఈ స్కూల్లో టీచర్లతో ఈ గోలంతా మాకు ఎందుకని చెప్పి చాలా మంది తప్పించుకుంటారు.
అటువంటి గుణం లేనటువంటి వ్యక్తులు పాఠశాలకి సర్వీస్ చేయడంలో ఎప్పుడు ముందుండేవాళ్ళు. మేము ఏ పని చెప్పినా సరే పాఠశాలకి ఎప్పుడు కూడా ముందుండి పనులు చేసేవాళ్ళు. ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ వేణు గారికి, ఈ వీడ్కోల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కల్లూరు మరియు తల్లాడు మండల మన విద్యాశాఖాధికారి గౌరవనీయులు దామోదర్ ప్రసాద్ గారు, మెడికల్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ, ప్రతి ఒక్కరికి మన గ్రామ ప్రథమ పౌరురాలు మరియు ఉపసర్పంచ్. ఇక్కడ మనం ఏమిస్తో కాదు, మీ ఇంటికి వస్తే మేము ఏదో ఒకటి ఇస్తాం. ఎంప్లాయీ ఏ సంతకానికి వెళ్ళినా నా పర్సెంటేజ్ ఎంత అని అనకుండా సంతకం పెట్టిన ఒక సర్పంచ్ గా నాకున్న, నేను 4 సార్లు ఓట్లేశాను 40 సంవత్సరాలలో. లో ఉన్న మీ విలేకరులకి మేము ఎప్పుడు చేతిగా ఉంటామని, మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ చాయ్ పోసి ఆ సందర్భంగా భోజనాలు కూడా తినిపోమ్మనే వ్యక్తి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. ప్రియమైన నా విద్యార్థులు ఇక్కడున్నారు, వారికి నా ఆశీస్సులు. పిల్లలు ఎంత పెద్ద అయినా ఎప్పటికీ నాకు వాళ్ళు చిన్నపిల్లలతో సమానం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం మేడం గారు వాళ్ళ యొక్క పాలకవర్గం యొక్క పనితీరు గురించి ముందుగా మాట్లాడిన వాళ్ళంతా చెప్పారు. అవన్నీ వాస్తవాలు. దానిలో భాగంగా మా వరకు మా పాఠశాలకు మాత్రం చాలా బాగా చేశారు మేడం గారి ఆధ్వర్యంలో. ముఖ్యంగా మనకి మన ఊరు మనబడి కార్యక్రమం రాకముందు కూడా మేడం మాకు వెంటనే, మేము 2018లో ట్రాన్స్ఫర్ రాగానే బాగా నీళ్లు మిర్చి బురదగా ఉండేది మా పాఠశాల గ్రౌండ్ అంతా. మేడంకి చెప్పగానే వెంటనే మాకు మట్టి ఇచ్చారు ఒక 2 నెలల్లోనే. మేమైతే చాలా ఆనందపడ్డాం. ఇక్కడికి రావడంతో ఒక మాకు మంచి ప్రయత్నమే, మా ప్రయత్నంలో మంచిగా మాకు సహాయపడ్డారని మేము చాలా ఆనందించాము. దానితో మొదలయ్యి ప్రతి విషయంలో కూడా మాకు, ముఖ్యంగా స్కావెంజర్లు, గవర్నమెంట్ స్కావెంజర్లు తీసేసిన తర్వాత చాలా ఊర్లలో లేవు నిజం చెప్పాలంటే. కానీ మన పంచాయతీలో మాత్రం మేము ఎప్పుడు ఒక్క ఫోన్ చేసినా ఎమ్మటే మనిషిని పంపించేవాళ్ళు. మొక్కల పెంపకంలో కానీ, గ్రౌండ్ శుభ్రం చేయడంలో కానీ, ప్రతి విషయంలో కూడా వారి సహకారంలోనే ఈ రోజు ఇప్పుడున్నటువంటి మా పాఠశాల ఎంత మార్పు వచ్చిందో ఆ మార్పు అంతటికీ కారణం కూడా ఈ గ్రామ పంచాయతీ అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. వారికి మా స్కూల్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా చెప్పాలంటే మేడం గారు వాళ్ళు గ్రీనరీ కానీ ప్రతిదీ చాలా చక్కగా చేశారు. దానంతటికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకున్న ఈ వాతావరణం ఒక పండుగ వాతావరణంలా ఉంది అంటే మేడం గారి పనితీరుకి ఇది ఒక అర్థం అన్నమాట. ఈ పక్కన ఉన్నటువంటి ఈ చక్కటి పూల మొక్కలు ఇవన్నీ కూడా మేడం గారి ఒక ఆధ్వర్యంలోనే ఇవన్నీ చక్కగా పూలు పూసి ఎంత బాగా మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయో, మేడం గారి యొక్క పనితీరు కూడా అలాగే ఉందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యదర్శి వేణుగారు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, గ్రామ పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. మారేళ్ళ మమత గారి యొక్క పదవీ కాలం అయితే మొత్తం వారి యొక్క పదవీ బాధ్యతలు వారి 5 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు నిర్వాహకులకి అందరికీ నమస్కారం. గ్రామ పంచాయతీ అనేటువంటిది స్థానిక ప్రభుత్వం అంటారు. దేశ స్థాయిలో ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అధినేత ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, గ్రామ స్థాయి ప్రభుత్వం. ఈ మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే. అదేవిధంగా మహిళలు రాజకీయాలలో ప్రభుత్వాలను నడపడంలో సక్సెస్ అవుతారా అనేటువంటి ఒక ప్రశ్న ఒకప్పుడు ఉండేది సమాజంలో. సభకు హాజరైన అందరికీ నా నమస్కారాలు. నేను ఈ జీపీకి 1 సంవత్సరం అయింది వచ్చి, అయితే సూపర్వైజర్గా. కానీ మేడం చాలా విషయాల్లో, మా అంగన్వాడీ టీచర్ సెంటర్ల విషయాల్లో అయినా, ఇంకా గ్రామ విషయాల్లో అయినా చాలా, అసలు ఏ సమయంలో అయినా టైము అట్లాంటి అసలు ఏమి చూసుకోరు.
ఎల్ల వేళలా కూడా గ్రామం మంచిగా ఉండాలి, అంటే ఇంటి విషయాల కన్నా గ్రామం గురించే ఎక్కువ శ్రద్ధ చూపించి మంచిగా గ్రామం బాగుపడాలి ఎప్పటికైనా అనే కోరుకునే వ్యక్తి. అయితే మంచి మనసున్న వ్యక్తి అన్నమాట. మళ్ళీ మేడం మళ్ళీ రావాలని ఎలక్షన్లో నమస్కారం అండి. నేను 2018 నుంచి వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను. మాకు ఎటువంటి ఆఫీస్ కూడా ఉండకపోయేది 2018లో. 2019లో రైతు వేదికలనే కట్టాలి అని వచ్చినప్పుడు స్థలం కోసం చాలా వెతికారు. ఇక్కడ కుదరట్లేదని బాలపేటలో కూడా పెట్టాలని చూశారు. కానీ మన సర్పంచ్ గారు వాళ్ళందరూ కృషి చేసి లేదు అన్నారగూడెంలోనే ఉండాలి, మేము మా ప్లేస్ ఇచ్చి కట్టిస్తామని ఎంతో విలువైన ప్లేస్ ఇచ్చి ఈ రైతు వేదికని కట్టించడం జరిగింది. రైతులకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడం చేస్తారు. దానికి మా అందరూ బాగున్నారా? నేను మొట్టమొదటిసారిగా 2019 ఏప్రిల్ 12న ఈ గ్రామ పంచాయతీ మొట్టమొదటి సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ ఊరు రాకముందు ఈ ఊరు గురించి నాకు తెలియదు. వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చి నేను జాబ్లో ఈ ఊరు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే అనవసరంగా ఎందుకు జాయిన్ అని బాధపడ్డా. తర్వాత సర్పంచ్ గారిని కలిసిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత ఈ ఊరు గురించి అందరు చెప్పిన మాటలు విని తర్వాత వారు చెప్పిన మాటలు విన్న తర్వాత ఇక్కడ జాబ్ చేయించాలి. ప్రసాద్ గారు, ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ మేడం గారు, అలాగే సరోజిని మేడం గారు, వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడం గారు అనుకోలేదు. ఇంత కష్టపడి సొంత లాభం లేకుండా ఎంత ఖర్చు పెట్టైనా సరే ఎన్నికల్లో గెలిచినా కానీ ఇది మంచితనంతో గెలిచారు తప్ప ఇంతమంది ఉద్యోగులుగా కూడా వాళ్ళ మంచితనంతోనే వాళ్ళు చెప్పగలిగారు. అంటే అందరి మంచితనం వాళ్ళు సంపాదించుకున్నారు. ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన అంగన్వాడీ వాళ్ళకి, మన సార్లకు అందరికీ నా ఊరికి పోకుండా ధన్యవాదాలు. నమస్కారం. నాకు వచ్చింది ధన్యవాదాలు. ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంఈఓ గారికి, నర్సరా సార్కి, హెచ్ఎం గారికి, వెంకటరావు సార్కి, సరోజిని మేడం గారికి, సెక్రటరీ గారికి, మరి పాలక సభ్యులు, వార్డు మెంబర్స్ అందరికీ, ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన అన్నాల నుంచి చెప్పాలంటే 2 రోజులు పెట్టింది, కానీ అంత ఓపిక ఎవరికి లేదు. అంతా పోటీ ప్రపంచం అయిపోయింది. ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నారు వెనక ముందు. కానీ సర్పంచ్ గారి దగ్గరికి వస్తే అది ఎవరని కూడా చూడలేదు, తీసేతనే ఉంటారు. ఉన్నాయా లేవు అని తర్వాత విషయం. దానివల్ల ఏంటనే రైతు వేదిక ఉంది. రైతు వేదికకి 3 నెలలు ఆలోచించారు, ఏడగడదాం ఏడగడదాం కూర్చోలేదు. అన్నీ హై స్కూల్ ఉంది. హై స్కూల్లో అర్థంగా ఉందంటే మామూలు విషయం కాదు. మీరు ఇది ఏమన్నా అనుకోండి, రిజలకు వెళ్తుంది అనమాట. ఇక కరోనా టైంలో అందరూ ప్రాణాన్ని కాపాడుకున్నారు. మరి క్యానింగ్ చేసేటప్పుడు ఇక మన ఊళ్ళో ఫస్ట్ కేసు అందరం అప్పుడు చూసిన తర్వాత జనాలు అప్పుడు నిమ్మలంగా బయటకు వస్తున్నారు. అందరే ప్రాణమే. మరి సర్వీస్ చేసేది ఎవరు? ఆడపోతే హై స్కూల్ చెట్ల కింద అందరూ ఆట ఆడుతున్నారు. ఏది కరోనా టైంలో చెట్లు ఉండబట్టేగా. ఆ చెట్లు లేకపోతే మామూలు ఇబ్బంది కాదు. ఇప్పుడు హై స్కూల్ పోయి చూడండి, మామూలుగా ఉండదు. ఏది మన జిల్లాలో రాష్ట్రంలో మంచి ప్లేస్ వచ్చింది. స్కూల్కి ఆలోచించడం నాకైతే తెలియదు, కానీ స్కూల్లో ఏముందన్నా
అని మనం చెప్తారు గుండెతో సహా. ఆ స్కూల్ మరి ఎన్ని గదులు ఉంటాయి ఏది మాకే పూర్తిగా తెలియదు, కానీ స్కూల్ విషయంలో బాగా చెబుతారు. నేను మనం చేసే ఉద్యోగం కూడా ఇంట్రెస్ట్ చేయలేదు ఆయన. ఇక సర్పంచ్ గారి విషయానికి వచ్చినట్టయితే శ్మశాన వాటిక, రైతు వేదిక, డంపింగ్ యార్డు ఏది ఈ ఆయామంలో జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి ఏం జరగలే. మరి దీనికి ఎంత ఖర్చు, ఎన్ని బిల్లులు వచ్చినాయి అంటే ఇక సర్పంచ్ గారికి తెలుసు, ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. సర్పంచ్ గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలకి, గ్రామ ప్రజలకి ముందుగా నమస్కారం అండి. అనారోగ్యానికి చాలాసార్లు స్పెషల్ ఆఫీసర్గా చేస్తాం మనం. డెంగ్యూ కేసుల నివారణలో కానీ, రైతు వేదిక నిర్మాణంలో కానీ, ఇతరత్ర సీసీ రోడ్ల నిర్మాణంలో కానీ సర్పంచ్ గారు చాలా కష్టపడ్డారు. వాస్తవానికి ఇంత పెద్ద పంచాయతీని ముందుకు తీసుకుపోవడం అంటే మామూలు విషయం కాదు. తల్లాడి తర్వాత అతి పెద్ద పంచాయతీ కొన్నవల్లి, తర్వాత అన్నారగూడెం, మల్లారం, ఇట్లాంటి పెద్ద పంచాయతీలో ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా, సమస్యలు ఎలాంటివి తలెత్తకుండా చాలా సమర్థవంతంగా ముందుకు నడిపించినందుకు ముందుగా సర్పంచ్ గారికి ధన్యవాదాలు. రైతు వేదిక నిర్మాణంలో అయితే వారి పాత్ర చాలా పెద్దది, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈనాటి సర్పంచ్ గారి యొక్క ఆత్మీయ వేడుకల సమావేశానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలకు మరియు ఇతర ఉద్యోగస్తులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని చాలా విజయవంతంగా ముగించుకొని వాళ్ళు సర్పంచ్ గారు మరియు వారి పాలక వర్గ ఆత్మీయ వేడుకల సమావేశానికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలందరికీ మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకన్నా ముందు మాట్లాడినట్టు మన తలాడ మండలంలో అతిపెద్ద గ్రామాల్లో అన్నారగూడెం కూడా ఒకటి. మా వైద్యపరంగా మండలంలో మాత్రం ఇక్కడే మా యొక్క సేవలు ఎక్కువ అవసరం పడేది. ఈరోజు విసుకోలు సభ ఏర్పాటు చేసిందని నేను రావడం జరిగింది. మమతా గారు కానీ, మల్లికార్జున గారు కానీ మా హెల్త్ డిపార్ట్మెంట్కి మంచిగా సహకరించడంతో ఇక్కడ డెంగ్యూ పాజిటివ్లు వచ్చేది, కోవిడ్ పాజిటివ్స్ కూడా వచ్చినాయి. మేము కూడా మా ఉద్దేశం ఏంటంటే డెంగ్యూతో కానీ కోవిడ్తో కానీ ఎవరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దామోదర్ ప్రసాద్ గారు, మన జేఈ గారు అశోక్ గారికి, మరియు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా హై స్కూల్ హెడ్ మాస్టర్కి, తర్వాత యూపీహెచ్ఎం సరోజిని మేడం గారికి, ఇక్కడ పిఎస్ నిమ్మగూడెం పూలూరు వెంకటేశ్వర గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ గారు భాస్కర్ గారు కానీ, పుల్లయ్య గారు కానీ, మరి అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లకి, మరియు మా పాలక వర్గ సిబ్బంది లాల్బేగ్ గారు కానీ, ఎవరైనా కానీ ఈ కార్యక్రమం అది కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ వారు నిరంతరం రాత్రి పనైనా వారి డ్యూటీలో విధిని మా గ్రామానికి ఉత్తమమైన అన్నారగూడెం గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంలో వారి సాయశక్తులు కృషి చేశారు. రకంగా చెప్పాలంటే ఈ రోజు ఈ సర్పంచ్ గా నేను ఇలా ఇన్ని పనులు చేశానంటే మా కుటుంబం ప్రతి ఒక్కరు కూడా వారి అండతోటే. నేను కొంతమంది వ్యతిరేకంగా మా మీద దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా మా కుటుంబమే మాకు అండగా ఉండి ప్రతి ఒక్క విషయంలో ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ మేము ఎవ్వరం కూడా ఒక మాట అనుకోలేదండి. అదే విధంగా అలా మొదలైన నా సర్పంచ్ ఫస్ట్ వచ్చిన అసలు సర్పంచ్గా అనుభవం లేదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ఏంటి అంగన్వాడీలు, ఆశాలు వీళ్ళందరినీ డిపార్ట్మెంట్ అందరినీ చూడటం, అదేవిధంగా తల్లాడ మండలంలో అధికారులు వచ్చి ఇక వచ్చిన మొదలు స్టార్ట్ అది డంపింగ్ యార్డ్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలని అదే పనిలో ఒత్తిడులు, అదేవిధంగా తీరిక లేని పనులతోటి అసలు ఈ 5 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా పనులు జరగడం జరిగింది. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజమండి, ఈ అన్నారగూడెంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అదేవిధంగా వారి మన్ననలు పొందిన అన్న తృప్తి అయితే ఉంది.
అదేవిధంగా ఫస్ట్ సెక్రటరీ గారు ముందు సురేష్ గారు వచ్చారు. వారు కూడా అన్నారగూడెంలో అందరితో కలిసిమెలిసి సిబ్బందితోటి అందరితోటి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ చేసుకుంటూ కరోనా టైంలో కూడా వారి సహాయ సహకారాలు అందించి ఇక్కడ అన్నారగూడెంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వేణుగారు రావడం జరిగింది. తను కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు తన వర్క్ విషయంలోనే ఉంటూ ఒకటేంటంటే సర్పంచ్ కంటే సెక్రటరీలకి ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు కాల్ చేస్తుంటారు, ఈ పని చేయాలి సెక్రటరీ గారు, ఆ పని చేయాలి సెక్రటరీ గారు అని అంటూ ఉంటారు. కాబట్టి ఎక్కడి నుంచో వచ్చినటువంటి సెక్రటరీలు కాబట్టి వారికి ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఇక్కడ వాళ్ళ ఎవరు ఉండరు. మనం అంటే గ్రామంలో స్థానికంగా ఉంటున్నాం కాబట్టి మనకు ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు కొన్ని విషయాల్లో పే చేయాల్సి వస్తుంది. కొన్ని రాజకీయం కూడా బెదిరింపులు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా సెక్రటరీ గారు శాయశక్తుల ప్రయత్నం చేసి మన అన్నారగూడెం పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడానికి కారకులయ్యారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఇప్పుడు రైతు వేదిక కట్టాలి, మా ఊరికి రావడం జరిగింది. అన్నారగూడెంకి దాదాపుగా మండలంలో 8 కస్టడీలు ఉన్నాయి. 8 మన ఊరికి ఒక రైతు వేదిక కట్టించాలి సర్పంచ్ గారని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అన్నారగూడెంకి అసలు రైతు వేదిక ఎందుకు, బాలపేటలో కట్టించాలి, గోపాలపేటలో కట్టించాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఆ రోజు వాస్తవంగా మా సారి కూడా మా ప్లేస్ ఈరోజు సన్మాన గ్రహీత సర్పంచ్ 5 సంవత్సరాలు మాకు సహకరించినటువంటి పాలక వర్గానికి, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మారెళ్ళ మమత, అన్నారగూడెం గ్రామ సర్పంచ్. ఓకే.